అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ రోజు మీ అందరికి కూడా తెలవాలా, నేను బాజాబ్తో ఆ రోజు ఏసీపీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మరి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని ఆ రోజు పిటిషన్ ఇవ్వడానికి నేను పోయినా. నేను పోతే ఏసీపీ గారు లేరు. ఏసీపీ గారు బంజారాహిల్స్ సిఏ గారిని కలవమని చెప్పిండ్రు. సిఏ గారు నేను వచ్చింది చూసి లేచి ఉరుకుతూ ఉన్నాను. ఉరుకుతూ ఉంటే ఇవాళ అసెంబ్లీ యాక్ట్ ప్రకారం ఒక శాసనసభ్యుడు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ గ్రీవియన్స్ అనేది విని మళ్ళీ సెండ్ ఆఫ్ చేయాల్సిన బాధ్యత ఏ గవర్నమెంట్ ఆఫీసర్దైనా. దిస్ ఈజ్ నాట్ మై దిస్ ఈజ్ చట్టం. ఈ చట్టంలో చేస్తే నేను ఆడికి పోతే అన్యాయంగా నా మీద వచ్చిరాని సెక్షన్లు అన్నీ పెట్టి నా ఇంటి డోర్లు బగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం ఆ రోజు చేసిండ్రు. అరెస్ట్ చేసి తీసుకొని పోయిన తర్వాత అన్యాయంగా నా చేతుల నుంచి ఫోన్ని గుంజుకొని ఇల్లీగల్గా ఫోన్ని తీసుకున్నది కూడా ఆ రోజు ఈ పోలీస్ అధికారులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇవాళ కోర్టు క్లియర్గా ముట్టకాయలు వేసింది. పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముట్టకాయలు వేసింది. ఏమనంటే అసలు ఆ కేసుకి ఫోన్ సీజ్ చేయడానికి మీకు రైటే లేదు. మీరు ఏ విధంగా ఫోన్ని సీజ్ చేసిర్రు, ఎందుకు చేసిర్రు ఫోన్ సీజు, ఇమ్మీడియట్గా మీరు ఫోన్ రిలీజ్ చేయాలని హైకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. ఇస్తే ఇది సబ్మిట్ చేసి నేను ఈవినింగ్ సబ్మిట్ చేసిన సిఏ గారికి ఈవినింగ్ సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా ఇచ్చేస్తా అర్ధ గంట 5 నిమిషాలు 10 నిమిషాలని. ఇవాళ ఇప్పుడు తీరంగా మేము ఒక 10 మంది ఎమ్మెల్సీలం కలిసి వచ్చిన తర్వాత మా మాజీ మంత్రి వర్యులు గంగ్ల కమలాకర్ గారి నాయకత్వంలో మా సీనియర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, వివేక్ గారు, సంజయ్ గారు, విజయ్ గారు, మా షమీర్పూర్ రాజు గారు, మేమందరం కూడా ఒక 8 మంది వస్తే రిసీవ్డ్ కాపీ నేను ఇచ్చినట్టు నీకు సబ్మిట్ చేసినట్టు రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే కూడా సిఏ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రిసీవ్డ్ కాపీ కూడా గట్టిగా మా మంత్రివర్యులు అడిగిన తర్వాత, మాజీ మంత్రివర్యులు మా సీనియర్ శాసనసభ్యులు అడిగిన తర్వాత గట్టిగా రిసీవ్డ్ కాపీ అడిగిన తర్వాత ఇచ్చింది. ఈ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఏందన్నట్టు, అసలు ఎఫ్ఎస్ఎల్కి పంపించాల్సినంత అవసరం ఏంటి? నేనేమన్నా క్రిమినల్నా? నేను ఏంటిది? నేనేమన్నా ల్యాండ్ గ్రాబింగ్ కేసులో పోయినా, కిడ్నాప్ కేసులో పోయినా, మర్డర్ కేసు పోయినా, దేనిపైనా నా మీద కేసులు ఎందుకు పెడుతున్నారు? ఇనిగనం నా మీద కక్ష సాధింపు ఎందుకు చేస్తున్నారు? ఇలా ప్రజల పక్షాన నిలబడి నా హుజురాబాద్ నియోజకవర్గానికి యావత్ తెలంగాణలో ఉన్న రైతులు మొత్తం అందరికీ కూడా రైతు రుణమాఫీ ఎందుకు చేస్తలేరంటే కేసులు పెడతా ఉన్నారు. ఇలా రైతు బంధు రైతులు ఎందుకు వేస్తలేరంటే కేసులు పెడతా ఉన్నారు. కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చిన 1,116 రూపాయలతోని తులం బంగారం ఎందుకు ఇస్తలేరంటే కేసులు పెడతా ఉన్నారు. ఇలా ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేరని నేను అడిగితే కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ కిట్ ఎందుకు ఇస్తలేరు అని అడిగితే కేసులు పెడతా ఉన్నారు. ఇలా పెన్షన్ 2,000ది 4,000 ఎందుకు చేస్తలేరు అంటే కేసులు పెడతా ఉన్నారు. ఇలా వికలాంగుల పెన్షన్ 4,000 రూపాయల నుంచి 6,000 చేస్తా అన్నారు, ఎందుకు చేస్తలేరు అంటే కేసులు పెడతా ఉన్నారు. ఇలా ఆటో డ్రైవర్లకి 12,000 ఎందుకు ఇస్తలేరంటే కేసులు పెడతా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 420 హామీ వీళ్ళు ఇచ్చిన అన్నీ కూడా నేను గట్టిగా కేసీఆర్ గారి నాయకత్వంలో గట్టిగా ప్రశ్నిస్తున్నందుకు ఈ కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు మాత్రం మేము ఇచ్చినాం, ఇప్పుడైతే ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవ్వకపోతే మాత్రం తదుపరి చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎఫ్ఎస్ఎల్కి ఎందుకు పంపిరని మేము సిఏ గారిని అడిగితే సిఏ గారు ఆన్సరే లేదు. ఎఫ్ఎస్ఎల్కి పంపించాల్సిన అవసరం ఏముంది అని నేను అడిగితే ఈ ఆన్సరే లేదు వాళ్ళ దగ్గర. ఆ క్రైమ్కి ఎఫ్ఎస్ఎల్కి ఏం సంబంధము అనేది కూడా తెలియదు. కోర్టు మాత్రం క్లియర్ ఆర్డర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.